శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి పూర్తి పూజా విధానం తెలియజేస్తున్నానండి. ఈ వ్రతం ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయం సాధిస్తాము. ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినమైన వినాయక చవితిని ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాము. వినాయక ప్రతిమను ప్రతిష్ఠించుకుని స్వామివారిని గరికతో పాటుగా 21 పత్రాలతో పూజించి వ్రతకథ చెప్పుకుని ఉండ్రాళ్లను, కుడుములను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. భాద్రపద శుద్ధ చవితి రోజే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ గాథల్లో ప్రచారంలో ఉన్నాయి. సాక్షాత్ విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందే గణపతిని పూజించినట్లుగా ఋగ్వేదంలో చెప్పబడుతోంది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువు గారు సాయిరాం గారు. కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. ముందుగా వినాయక చవితి రోజున ప్రాతకాలమునందున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మామిడి తోరణాలు కట్టి ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. ఒక పీటను తీసుకుని పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గు వేసి కుంకుమతో అందంగా అలంకరించుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి 2 తమలపాకులపై పెట్టి సిద్ధం చేసుకోవాలి. తర్వాత మట్టి వినాయకుడిని తీసుకుని, నేను తీసుకున్న మట్టి వినాయకుడుకు ఎటువంటి రంగులు వేయలేదు కాబట్టి నేను కొద్దిగా పసుపును నిండుగా రాస్తున్నాను. కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకుంటే ఎంతో నిండుగా అందంగా కనిపిస్తుందని. ఈ విధంగా నిండుగా మట్టి వినాయకుడికి పసుపు రాసిన తర్వాత గంధం కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. ఒక రాగి, ఇత్తడి, వెండి ప్లేట్ తీసుకుని బియ్యాన్ని 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు బియ్యాన్ని వేసి ఒకసారి సర్దిన తర్వాత 2 తమలపాకులు పెట్టి ఈ మట్టి వినాయకుడి విగ్రహాన్ని దానిపై ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షింతలు, పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పసుపు గణపతిని పూజించాలి. ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ శుభకార్యం అయినా సరే ప్రారంభించే ముందు పసుపు వినాయకుడిని పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతమైనా సరే పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత మట్టి వినాయకుడిని పూజించాలి. పసుపు గణపతిని యథావిధిగా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం సమర్పించిన తర్వాత గణపతివి 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు అక్షింతలు, పూలు వేసి చదివిన తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కను కానీ 2 అరటిపళ్లను కానీ నైవేద్యంగా సమర్పించి మంగళహారతిని ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. పసుపు గణపతి దగ్గర ఉన్న అక్షింతలు, పూలు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సుపై వేసుకుని పసుపు గణపతిని యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి 3 సార్లు కదపాలి. ఇక్కడితో పసుపు గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత మట్టి వినాయకుడిని పూజించాలి. మట్టి వినాయకుడిని కూడా పసుపు వినాయకుడిని ఏ విధమైన ఉపచారాలు చేసి పూజించామో సేమ్ అలానే ఉపచారాలు చేసి పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం, ఇలా ఉపచారాలు ఉన్నాయి కదా. మనం సపోజ్ ఎలా చేయాలి అంటే ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇలా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అని ఉపచారం చెప్పి ఇలా సమర్పయామి అని చెప్పి సమర్పించాలి. గంధం, అక్షింతలు, పుష్పం సమర్పించిన తర్వాత గణపతిది అదాంగ పూజ ఉంటుంది. అంటే గణపతిది ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. ఈ అదాంగ పూజను అక్షింతలు, పూలు వేస్తూ చదువుకోవాలి. తర్వాత పత్రి పూజను అంటే ఏకవింశతి పత్రాలు ఉంటాయి కదా, 21 పత్రాలతో
ఈ పత్రాలు వేస్తూ ఈ నామాలు చదువుకోవాలి. 21 పత్రాలు దొరకకపోతే కనీసం గరిక వేస్తూ అయినా ఈ నామాలను చదువుకోవచ్చు. పత్రి పూజ చేసిన తర్వాత 108 నామాలు ఉంటాయి కదా, అష్టోత్తర శతనామావళి. ఆ 108 నామాలు చదువుకుంటూ అక్షింతలు పూలు స్వామి మీద వేస్తూ చదువుకోవాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి పంచహారతిని ఇస్తున్నాను. చక్కగా గణపతి పాటలు పాడుకుంటూ లేదా గణపతిది ఓం గం గణాధిపతియే నమః అనే నామాన్ని 21 సార్లు జపిస్తూ పంచహారతిని ఇవ్వండి. పంచహారతి ఇవ్వడం చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర పంచహారతి స్టాండ్ లేదంటే కనుక ఒక ప్రమిదలో 5 ఒత్తులు వేసి పంచహారతిని ఇవ్వండి. పంచహారతి ఇవ్వడం చాలా మంచిదండి. తర్వాత నైవేద్యంగా ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, పాయసం, మోదకలు, పండ్లు, కొబ్బరికాయ ఇలా మన దగ్గర ఉన్న ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత తాంబూలాన్ని సమర్పించి మంగళహారతిని కూడా ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత వినాయకుడి వ్రత కథలు ఉంటాయి కదా, ఆ కథలు చదువుకుంటూ అక్షింతలు చేత్తో పట్టుకుని ఆ వ్రత కథలు చదువుకోవాలి. వినాయక వ్రత కథ పుస్తకం మనకు అన్నీ క్లియర్గా ఉంటాయండి ఈ బుక్లో. ఆ బుక్ చూస్తూ ఫాలో అయిపోతే మనకు అర్థమైపోతుంది. ఈ బుక్స్ మనకు అన్ని బుక్ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఈ విధంగా వ్రత కథలన్నీ చదివిన తర్వాత అక్షింతలను వినాయకుడి మీద వేసి మిగిలిన అక్షింతలను మనం కళ్ళకద్దుకుని మన శిరస్సుపై వేసుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లల మీద కూడా వేయాలి. ఈ వ్రత కథలు చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై ధరించడం వల్ల చవితి రోజున చంద్రుణ్ణి చూసినా దోషం ఉండదు. చవితి రోజు చంద్రుడు ఈ రోజు నుండే ఆకాశంలో విహరిస్తాడట. అక్షింతలు వేసుకోకుండా ఎవరైనా చంద్రుణ్ణి పొరపాటును చూసినా వాళ్లకు నీలాప నిందలు పాలవుతారని చంద్రుడికి వినాయకుడు శపించాడు. మనందరం కూడా మనకు ఉన్న దాంట్లోనే ఈ వినాయక చవితి వ్రతాన్ని అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పాలవెల్లిని ఎలా కట్టాలి, 21 పత్రాలు నేను ఎలా సేకరించానో, గణపతికి సమర్పించే ఈ 21 పత్రాలు పేర్లతో సహా ఏమేమిటో కూడా చాలా డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి. వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చివరిగా వినాయకుడి విగ్రహం ఉన్నన్ని రోజులు కూడా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా ఉన్నన్ని రోజులు కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. పరిశుద్ధంగా ఉంటూ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. సిద్ధి బుద్ధి ప్రదాత అయిన ఆ వినాయకుడి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.